ఆశ దుఃఖానికి హేతువు. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. మీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి, ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకు కూర్చొని ఉంటుంది. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు. గతాన్ని తవ్వుకోవద్దు, భవిష్యత్తు గురించి కలలు కనొద్దు. వర్తమానం పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించండి. ప్రియమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు, దుఃఖం, వ్యాకులత, బాధ, కష్టాలు కూడా సంభవిస్తాయి. సాయం చేసేవాడు దేవుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి.